హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా అంగన్వాడీ సెంటర్ అండి. మా అంగన్వాడీ సెంటర్లో మేము తల్లిపాల వారోత్సవాలు ఈ ఆగస్టు నెలలో జరుపుకునే తల్లిపాల వారోత్సవాలు జరుపుకున్నామండి. ఈ తల్లిపాల వారోత్సవాల్లో తల్లులు ముర్రుపాలు అంటే ఏంటిది, ముర్రుపాలు ఏ టైంలో ఇస్తారు? ముర్రుపాలు డెలివరీ అయినాక 1 గంట లోపు మాత్రమే ఈ ముర్రుపాలు అనేవి ఇవ్వాలి. వీలైనంత త్వరగా, గంట అనేది కాదు, ఎప్పుడు వీలైతే అప్పుడు అంత త్వరగా ఈ తల్లిపాలు అనేటివి పట్టియాలి. ఈ ముర్రుపాలలో తల్లి ఇచ్చే ముర్రుపాలల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ తల్లిపాలు పట్టడం వల్ల తల్లికి బిడ్డకు సమన్వయం అనేది ఎక్కువగా ఏర్పడుతుంది. ఇలా మా అంగన్వాడీ సెంటర్లో అలా ప్రోగ్రామ్స్ చేస్తూ పిల్లలకు బాలామృతం టీ ఇచ్చారు. ఎగ్స్ మరియు ఈ ఫ్రీ స్కూల్ పిల్లలకు ఇలా మేము ఆటపాటలతో విద్య కూడా నేర్పిస్తామండి. ఈ పిల్లలు ఇలా జ్ఞాపకశక్తి పెరగడానికి లోపలాటలు బయటలాటలని మరియు అలాగే వాళ్ళు ఆకారాలను అక్షరాలను ఎలా గుర్తుపడతారో మేము మా దగ్గరకు వచ్చే పిల్లలను మేము ఇలా నేర్పిస్తామండి. ఈ తల్లిపాలు ఇవ్వడం వల్ల మనకు తల్లికి డబ్బా పాలకు అయ్యే ఖర్చు తప్పుతుంది. అలాగే పిల్లకు మనకు ఎంత టైంలో ఎన్నిసార్లు పిల్లలు పాలు ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎన్నిసార్లు వాళ్ళకు ఆకలి వేస్తే అన్నిసార్లు మనము పాలు ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. ఇది డబ్బుతో కూడినటువంటి పని కాదు. మనకు పాల డబ్బాలు తెచ్చి పాలు మనము పైపాలు చేసి పెడితే పిల్లలకు టైంకు పాలు అందవు. అలాగే పిల్లలు అనారోగ్యం పాలవుతారు. వీటికి మనము పాలు కాక 6 నెలలలోపు ఎలాంటి పదార్థాలు కూడా ఈ చిన్నపిల్లలకు ఇవ్వకూడదు. వీళ్ళకు ఈ తల్లిపాలతోనే జ్ఞాపక శక్తి, ఆరోగ్యము. ఇలా చిన్నపిల్లలకు నీళ్లు పాలు తాగడం వల్ల 6 నెలలలోపు పిల్లలకు కిడ్నీల మీద కూడా ఎఫెక్ట్ పడుతుందండి. అందుకే పుట్టిన వెంటనే కాకుండా 6 నెలల వరకు కంపల్సరీ తల్లిపాలే ఇవ్వాలి. ఎటువంటి అదనపు ఆహారాన్ని కూడా ఇవ్వకూడదు. 6 నెలలు నిండిన తర్వాత అదనపు ఆహారం అంటే మనము అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం కానీ మనం ఇంటి దగ్గర చేసి పెట్టే మెత్తగా ఆహారాన్ని వండి వాళ్ళకు ఆహారాన్ని ఇవ్వాలండి. ఇలా అంగన్వాడీ స్కూల్లో మేము జరుపుకున్నామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.